దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.0గా నమోదైంది. దౌలాఖాన్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజీ సమీపంలో 5 కిలోమీటర్ల భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రకంపనలు సంభవించిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు భూకంపంపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భద్రతా చర్యలు పాటించాలన్నారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు. పరిస్థితులను అధికారులు సునిశ్చితంగా పరిశీలిస్తున్నారని ప్రధాని మోడీ చెప్పారు. मतलब छोटा भी नॉर्मल भी नहीं था, मतलब ऐसा लगा कि हाँ ये मशीन जमीन से हिल गई थी, मतलब ये काउंटर से हिल रहा था। 2 सेकंड का होगा एकदम से। ये हमारे सामने कस्टमर भी खड़े थे, वो भी लेडीज वगैरह वो भी चिल्लाने लगी। बहुत तेज था, मतलब कि हमको तो ऐसा लगा कि पीछे कहीं गाड़ी वाड़ी कुछ टकरा नहीं गई हो। तब जब 2-3 लोगों ने पूछा भी, तब हमको भी ऐसा लगा कि हाँ की कुछ झटका लगा कि भूकंप से आया है। काफी तेज था। मैं बच्चों के लिए लंच पैक कर रही थी, बना रही थी राजा बेटा, और एकदम से हड़बड़ी हुई। बेटा भी सोया हुआ था, वो एकदम से उठ के आया कि मम्मा 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 भूकंप आया। काफी तेज था। तो मैंने महसूस किया, अच्छे से महसूस किया। गड़गड़ गड़गड़ की आवाज आई, तन ऐसे एकदम से टक टक करने लगे। और मैं कहा ये क्या हो रहा है, एकदम से ये क्या हो रहा है। और भूकंप, मेरे सब बच्चों को उठाया फटाफट से, उठो जल्दी से फटाफट।